భూగ్రహానికి వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. అంతరిక్షంలో ఎప్పుడు ఏదో గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవలి మళ్లీ అంతరిక్షంలో రేగిన అలజడి సురక్షితంగా భూమిని దాటింది. నాసాకి చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ముందుగా అంచనా వేసినట్లు 2024 డిసెంబర్ 12న 3 గ్రహశకలాలు భూమికి సమీపంలో ప్రయాణించాయి. ఈ అంతరిక్ష శిలల కారణంగా మన గ్రహానికి ఎటువంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు ముందుగానే ధృవీకరించారు. ఈ సమస్య పోయిందని అనుకునే లోపే మరో ప్రమాదం వచ్చిపడింది. భూమికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు సంచలన ప్రకటన చేశారు. అంతరిక్షంలో తిరుగుతున్న ఒక భారీ ఆస్టెరాయిడ్ త్వరలోనే భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ ఆస్టెరాయిడ్ క్రమంగా భూమి వైపు దూసుకొస్తోందని, ఒకవేళ భూమిని ఢీకొంటే దారుణమైన ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఆస్టెరాయిడ్పై ఇస్రో పరిశోధన చేస్తున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తాజాగా వెల్లడించారు. అంతరిక్షంలో తిరుగుతున్న ఆస్టెరాయిడ్ అపోఫిస్ భవిష్యత్తులో భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 450 మీటర్ల పొడవు, 170 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఆస్టెరాయిడ్ 2029 ఏప్రిల్ 13న భూమికి అత్యంత దగ్గరగా, అంటే కేవలం 32,000 కిలోమీటర్ల సమీపం నుంచి దూసుకు వెళుతుందని తేల్చారు. అంటే భూమి చుట్టూ స్థిర కక్షలో తిరిగే కమ్యూనికేషన్ శాటిలైట్ల కంటే కూడా ఇది దగ్గరగా వస్తుంది. అపోఫిస్ మన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దదని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. అపోఫిస్ భూమిని ఢీకొట్టే పరిస్థితి, దాని గమనం, ఇతర అంశాలపై ఇస్రోలోని నేత్ర విభాగం ఆధ్వర్యంలో పరిశోధన చేస్తున్నట్టు తెలిపారు. నాసాకు చెందిన ఒసిరిస్ REX, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన రామ్సెస్ విభాగాలతో ఆస్టెరాయిడ్లపై పరిశోధనలో కలిసి ముందుకు వెళుతున్నట్టు వివరించారు.